ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఇల్లే లేకుండా చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. హైడ్రో వల్ల వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు కేటీఆర్. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటుకు పేర్చింది లేదు, ఇల్లు కట్టింది లేదన్నారు. హైదరాబాద్ లోని మాధాపూర్ సున్నం చెరువు హైడ్రా బాధితులను మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. దీపావళి సందర్భంగా బాధిత కుటుంబాలకు క్రాకర్స్ పంపిణీ చేసి వారితో దీపావళి సంబరాలు చేసుకున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టడే ఉన్నది మొత్తం కార్యక్రమం. హైదరాబాద్లో ఒక్క ఇటుక పెట్టింది లేదు, ఒక్క ఇల్లు కట్టింది లేదు. 2 ఏళ్లలో ఒక్క మనిషికి, ఒక పేద మనిషికి సాయం చేసింది లేదు. ఒక ఫ్రీ బస్సు తప్ప. ఇక ఫ్రీ బస్సు వల్ల లాభమా నష్టమా మీకేరక నేను చెప్పా. కానీ మొత్తం అందరిని ఆగం చేసిండ్రు. ఇలా రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఆగం, బిజినెస్ చేసుకుంటూ లాగం, ఆటో నడుపుకుంటూ లాగం, మొత్తం కరెంటు బిల్లులు మళ్ళీ వస్తున్నాయి. మళ్ళా మంచినీళ్ళు కూడా ఫ్రీగా కేసీఆర్ గారు ఇస్తే అది కూడా తీసి పారేసిండ్రు. ఆగమాగం పేదల బతుకులు చేసి ఇవాళ మొత్తం అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే మీకు ధైర్యం చెప్పడానికి, ఒకవేళ ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని మీకు న్యాయం చేయకపోతే మీ అందరికి మేము మాటిస్తున్నాం, ఇంకో 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. ముమ్మాటికి మీ ఒక్కొక్కరి పేరు ఇక్కడ రాపిచ్చిపోతా. నేను కృష్ణారావు గారికి, మన శేర్లింగంపల్లి నాయకులకు నేను చెప్పి మొత్తం రాసుకొని నా దగ్గర కూడా పెట్టుకుంటా. ప్రతి ఒక్కరికి బ్రహ్మాండమైన ఇల్లు ఇచ్చి మళ్ళా మీకు గౌరవంగా ఇళ్లలో తీసుకుపోయే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.